వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి వివేక్ సరోజా దంపతులు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఆలయం దగ్గర రోడ్డు నిర్మాణ పనుల కోసం ఫారెస్ట్ పర్మిషన్స్ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పండుగ జరుపుకుంటారు, ఈ పూజలు జరుపుకుంటారు. వేలాలలో నిజంగా నేను 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలామంది కూడా కింది నుంచి పైకి ఎక్కి ఇక్కడ రావడం జరుగుతుంది. చాలాసార్లు ఈ విఐపి మూమెంట్స్ అని చెప్పి ట్రాఫిక్ జామ్లు కావడము, ఎవరైతే పైకి నడుచుకుంటూ వస్తుంటారో వారికి ఇబ్బందులు కలగడము, దానివలన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నో విఐపి కార్ మూమెంట్ పై వరకు అందరు కూడా నడుచుకొని రావాలి. అందరు కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, నడవలేరో వీళ్ళందరికీ కూడా స్పెషల్ మినీ వ్యాన్స్, ఆటోస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవి పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మంచినీటి కరువు ఉంటుందంటే ఇక్కడ 2 బోర్వెల్, ఒక సోలార్ బోర్వెల్, ఒకటి నార్మల్ బోర్వెల్ వేయించి 120 KL ట్యాంక్లో నీళ్లు సరఫరా చేస్తున్నారు. వచ్చేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రజలకు ఇన్ని వాటర్ ట్యాంక్ కనెక్షన్స్ ఇచ్చిందంటే ఎక్కడ కూడా పైకి వచ్చిన ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యము చాలా బాగుంది. చాలామంది భక్తులు పైకి వచ్చేటప్పుడు సార్ మాకు ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డు చేయించండి అని చెప్పి అడుగుతున్నారు. నేను వారికి ఇదే చెప్పినాను, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్, ఇక్కడ ఏది చేసినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. చాలాసార్లు ఈ గట్టు మల్లన్న ఆలయం ఇది రిజర్వ్ ఫారెస్ట్లో వస్తుంది. అందు గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రావాలంటే చాలా కష్టంగా ఉంది. మళ్ళీ కూడా పోయిన సంవత్సరము కలెక్టరు, డిఎఫ్ఓ అందరినీ పిలిపించి ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే భక్తులకు కల్పించాలో అది కల్పించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ మల్లన్న గట్టు మల్లన్న దగ్గరికి వచ్చి మంచిగా మహాశివరాత్రి పూజలు చేసుకొని మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందాలి, మన గ్రామాలన్నీ కూడా మంచిగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అందరూ కూడా పూజ చేసుకోదు. ఇక్కడ సోలార్ లైట్స్ కూడా 3 లైట్స్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో నేను కూడా ప్రయత్నం చేస్తాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొచ్చి ఏదో ఒక ఇంకెక్కువ ఇంప్రూవ్మెంట్. కానీ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఈ ఆలయం విలువ తక్కువైపోతుంది. న్యాచురల్గా ఉంది. ఇప్పుడు పైకి నడిచేటప్పుడు కూడా ఏం ఇబ్బంది అనిపించలేదు. నేను మా సత్యమణి ఇద్దరం కలిసి నడిచినాము. కేవలం 20 నిమిషాలలోనే, యాక్చువల్లీ 20 నిమిషాలలో నడిచినాము. ఎవరికి ఇబ్బంది లేదు. కొంచెం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కష్టపడితే బాగుంటుంది. అందరు కూడా నడిచి వస్తే ఇంకా ఎక్కువ దేవుడు ఇంకెక్కువ మీకు దీవెనార్తులు ఇస్తాడు. సో నడిచి వస్తే బాగుంటుందని చెప్పి అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను. అందరు కూడా మంచిగా ఈ మహాశివరాత్రి పూజలు మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు ఇక్కడ గిరి ప్రదర్శన కూడా జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తున్నారు, ఇక్కడికి వచ్చి వారు కూడా పూజలు చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో చూసుకొని ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం.